ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మునక్కాయి, రొయ్యలు, చింతపండు పులుసు వేసి చేస్తారు. చాలా బాగుంటుంది. ఆ రెసిపీ చూపిస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి రొయ్యలు, ఉల్లిపాయలు, టమోటాలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు అనమాట. సారీ ఫ్రెండ్స్, ఆల్రెడీ మా అమ్మగారు ఆ రొయ్యల్ని బాండ్లో వేయించేసారనమాట. అంటే అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి తీసి పెట్టుకునేటప్పుడు వాటిని ముందుగా కొంచెం పసుపు, ఉప్పు వేసి వాటర్ పోయేదాకా మగ్గబెట్టుకుంటారనమాట. సో, ఇప్పుడొచ్చేసి దీంట్లో అదే బాణీలో మా అమ్మగారు ఆయిల్ పోసేసి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు వేశారు. అవి బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత వచ్చేసి టమోటాలు వేసుకోవాలి. నేనొచ్చి షూట్ చేసే లోపల తొందరగా వేసేస్తున్నారు మా అమ్మగారు. సో, చేస్తారు. చాలా చేస్తారనమాట. రొయ్యల పులుసు, రొయ్యల వేపుడు, గోంగూర రొయ్యలు. సో, గోంగూర రొయ్యలకనమాట యాక్చువల్‌గా ఆ రొయ్యలు మనకి ఫస్ట్ తీసి పెట్టాలి. సో, ఇక్కడొచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్టు, అంటే టమాటాలు బాగా మగ్గిన తర్వాత ఇక్కడ మనము అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్‌లో, కొంతమంది ముందుగానే వేసేస్తారు తర్వాత అనమాట. సో, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము. కొంచెం వీటికి గ్రేవీ రావడానికి కొంచెం ఆనియన్స్ ఎక్కువే పడతాయన్నమాట. సో, ఆ పేస్ట్ అలా వస్తది. మగ్గిన తర్వాత ఇంకా మనము పచ్చి రొయ్యలని ఇక్కడ యాడ్ చేసుకుందాము. ఈ రొయ్యలు ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత మనకి చికెన్‌లో నుంచి వాటర్ ఎలా వస్తదో, సో, రొయ్యల్లో కూడా మనకి వాటర్ అలాగే వస్తదనమాట. సో, వాటర్ అంతా పోయేంత వరకు మనము మగ్గపెట్టుకోవాలనమాట. సో, ఇక్కడ మునక్కాయలు కొంచెం మగ్గిన తర్వాత మనము మునక్కాయలు యాడ్ చేసుకోవాలి. మునక్కాయలు కూడా అంతా ఒక 10 మినిట్స్ వరకు ఇది మగ్గాలనమాట. ఆ వాటర్ అంతా పోయేంత వరకు. అప్పుడు ఆ నీచు స్మెల్ అనేది ఉండదు. ఇక్కడ మా అక్కయ్య వచ్చేసి కుస్కా ప్రిపేర్ చేసిందనమాట. సో, దాంట్లోకి ఈ గ్రేవీ చాలా బావుంటుంది. సో, ఇలా అంతా అయిన తర్వాత నెక్స్ట్ కొంచెంసేపు అయిన తర్వాత మనము సరిపడా చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. ఈ వాటర్ అంతా పోయిన తర్వాత కారం యాడ్ చేయాలనమాట. సో, మా ఇంట్లో ఇట్లాగా జనాలెక్కువ, అంటే మేమందరం జనాలెక్కువుంటే ఆల్మోస్ట్ 2, 3 కర్రీస్ రన్ అవ్వాలనమాట. సో, చింతపండు పులుసు మనము ఇక్కడ, అంటే ఆ వాటర్ అంతా పోయిన తర్వాత యాడ్ చేసుకోవాలనమాట. ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నారు. కొంచెం కారం ఎక్కువే పడతది. కొంచెం కారంలో కూడా కారం ఒకసారి అక్కడ మనం చెక్ చేసుకొని సరిపడకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకుందాము. తర్వాత ఇంకా ఇప్పుడు మనము చింతపండు పులుసు సరిపడంత, అంటే మునక్కాయ కూడా అంటే ఉడకాలి కదా! సో, అవి ఉడికేంత వరకు నీరు పోసేసుకోవాలనమాట. సో, అట్లాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడకపెట్టుకోవాలి. ఒకసారి చెక్ చేద్దాం మూత పెట్టి ఉడకపెట్టుకున్న తర్వాత. సో, అట్లా బాయిల్ అవుతుంది. అంటే దగ్గరగా కొంచెము ఇగురుగా అంటారు కదా! సో, అట్లాగా మనము బాయిల్ చేసుకోవాలి. ఉడికించుకున్న తర్వాత, అంటే కొంతమంది ఇట్లాగే ఫ్రై, కొంతమంది పులుసు అట్లా పెట్టుకుంటారు కదా! సో, దాన్ని బట్టి ఆ కన్సిస్టెన్సీని బట్టి మనము స్విచ్ ఆఫ్ చేసుకోవాలనమాట స్టవ్. సో, ఇక్కడొచ్చేసి ఇట్లాగా దగ్గరకొచ్చేస్తదనమాట. సో, మనకు కొంచెం గ్రేవీ కావాలి కదా! సో, సింపుల్ అండ్ టేస్టీ ప్రాన్స్ అండ్ మునక్కాయ కర్రీ విత్ చింతపండు పులుసు రెడీ ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.